స్వాగతం స్వాగతం అండి. మీడియా ఇటు చూడండి ఒకసారి. ఓకే అండి. పండ్లు బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ 7 పాయింట్లు మార్కెట్లో సీనియర్ నాయకుడు వీళ్ళంతా యాక్టివ్ సార్. ఏమైనా స్పీచ్లు ఒకటో వార్డు సార్, ఒకటో వార్డు మార్కండపట్నం. ఎమ్మెల్యే గారి కలవడం, మా సమస్యలు చెప్పడానికి కలిసాం సార్. మీట్ అయ్యారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. మంచి అవకాశం కల్పించారు మాకు. ఇటువంటి అవకాశాలు ఎమ్మెల్యే గారి దృష్టికి అమ్మాడి మమ్మల్ని కల్పిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని మేము ఫీల్ అవుతుంది సార్. ప్రధాన సమస్యలు సార్ మాది చాలా ఉన్నాయి సార్. మాది పెద్దవాడి రోడ్లు, ట్రైన్లు, లైట్లు అనేది ప్రజెంట్ సీసీ రోడ్లు, ట్రైన్లు అనేది బాగా ఎక్కువ సమస్య ఉన్నది. ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. జీరో సార్, మొత్తం ఏమి లేదు. ఏమి లేదు సార్, అంతా జీరో. అది కూడా మేము ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి అసలు ఏమీ చేయలేదు సార్. అసలు ఏమీ లేదు సార్, మొత్తం జీరో. అందుకని ఎమ్మెల్యే గారిని విజిట్ చేయమని చెప్పాం. మా వార్డుని ఒకసారి విజిట్ చేయండి సార్, మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పాం. దానికి ఆయన రెస్పాండ్ అయ్యారు. వస్తా అన్నారు, ఒక అరగంట టైం తీసుకుంటా అన్నారు. మాకు వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా నేను తిరుగుతానని చెప్పారు సార్. చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. హ్యాపీ అంటే సార్, హ్యాపీ అంటే. మాది జంగారెడ్డి మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు అండి. మేము గత వైసీపీ పాలనలో మా ఊర్లో అభివృద్ధి అనేది జీరో. కాకపోతే ఇప్పుడు పెట్టిన ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ, మా ఊరి సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి వివరించాం. ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను చేపిస్తానని, మాకు అభివృద్ధి చేస్తానని మా వార్డుకి ఇచ్చారు. సో మా వార్డుకి ఏదో ఒక టైంలో కొద్దిగా విజిట్ చేస్తారు. మా వార్డు సమస్యలు కూడా మీకు డైరెక్టర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చాలా బాగా రెస్పాన్స్ అయ్యి మా వార్డు సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, ఇలాంటి ప్రోగ్రాం ద్వారా ఎమ్మెల్యే గారిని మా అలాంటి కార్యకర్తలతో
మాలాంటి నాయకులు కూడా మా వాళ్ళ నాయకులు కూడా కలిసి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటున్నాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే కార్యకర్తల్ని వర్షాలుగా మిమ్మల్ని ఊళ్ళో పిలిచేసరికి మీ వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని అడగడం అనేది అది చాలా హ్యాపీ సార్ ఫుల్ హ్యాపీ సార్. ఫస్ట్ వార్డు తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో మనము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కలవడం, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు ఈరోజు మనకున్న ఎజెండాని దాన్ని మనం అందరం కూడా ఒక డిసిప్లిన్ తోటి మరి కండక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో మన పార్టీ బలోపేతం విషయంలో మనము ఏ విధంగా కలిసికట్టుగా కూటమి కలుపుకొని ముందుకెళ్ళే విధంగా ఉండిన విషయంపై మనం ఈరోజు దీర్ఘంగా మరి 1-to-1 చర్చించబోతున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి గత వైసీపీ పాలన మనం చూసాం. మనం విధ్వంసం కానివ్వండి, లేకపోతే వైలెన్స్ కానివ్వండి, లేనిది ఉన్నది క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు చూసాం. మరి ఆఖరికి ఏ తప్పు చేయని మన ముఖ్యమంత్రి గారిని కూడా మరి అరెస్ట్ చేయడం మనం చూసాం. అలాగే ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ వైసీపీ వారు ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం. మనం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అవన్నీ కూడా వాగ్దానాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పెన్షన్లు పెంచుతామని చెప్పాం. పెన్షన్లు పెంచుతూ మరి ఇంటింటికి కూడా వీళ్ళు ఇస్తున్నాం. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన అని చెప్పి అదే మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు. మరి 16,000 పైగా మరి డిఎస్సి ఆస్పిరెంట్స్కి కూడా మరి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం, వారు పోస్ట్లో జాయిన్ మనం చూసాం. మరి ఇప్పుడే వచ్చిన మన ఎవరి యూత్ అబ్బిన్ దత్తాత్రేయ గారిని స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాం.